ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 28 నవంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు ఒక్క తండ్రి ద్వారానే వినాలి, విన్న దానిని ఇతరులకు వినిపించాలి. ప్రశ్న: పిల్లలైన మీకు తండ్రి ఇచ్చిన ఏ జ్ఞానాన్ని ఇతరులకు వినిపించాలి? జవాబు: ఆత్మలైన మీరంతా సోదరులని బాబా మీకు జ్ఞానంనిచ్చారు. మీరు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఈ విషయాన్ని మీరు అందరికీ వినిపించండి. ఎందుకంటే మీరు పూర్తి విశ్వంలోని సోదర ఆత్మలందరి కళ్యాణం చేయాలి. మీరే ఈ సేవకు నిమిత్తులు. ఓం శాంతి. తరచుగా ఓం శాంతి అని ఎందుకంటారు? ఇది పరిచయంను ఇవ్వటం. ఆత్మ తన పరిచయంను తానే ఇస్తుంది. శరీరం ద్వారా ఆత్మయే మాట్లాడుతుంది. ఆత్మ లేకుండా శరీరం ఏ పని చేయలేదు. కావున ఈ విధంగా ఆత్మ తన పరిచయంను ఇస్తుంది. మనము ఆత్మలము, పరంపిత పరమాత్ముని సంతానము. ఆత్మనైన నేనే పరమాత్మను అని వారంటారు. పిల్లలైన మీకు ఈ విషయాలన్నీ అర్థం చేయించబడతాయి. తండ్రి మనల్ని పిల్లలు పిల్లలు అని అంటారు కదా. ఆత్మీక తండ్రి చెప్తున్నారు, ఓ ఆత్మీక పిల్లల్లారా, ఈ కర్మేంద్రియాల ద్వారా మీరు అర్థం చేసుకుంటున్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట జ్ఞానం, తర్వాత భక్తి. మొదట భక్తి, తర్వాత జ్ఞానము కాదు. మొదట జ్ఞానం అనే పగలు, తర్వాత భక్తి అనే రాత్రి. మళ్ళీ పగలు ఎప్పుడు వస్తుంది? భక్తిపై వైరాగ్యం కలిగినప్పుడు మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉండాలి. జ్ఞాన విజ్ఞానాలు కదా. ఇప్పుడు మీరు జ్ఞాన చదువును చదువుకుంటున్నారు. తర్వాత సత్య త్రేతాయుగాలలో మీకు జ్ఞాన ప్రాలబ్ధం లభిస్తుంది. జ్ఞానాన్ని తండ్రి ఇప్పుడే ఇస్తున్నారు. దీని ప్రాలబ్ధం సత్యుగంలో ఉంటుంది. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. ఇప్పుడు తండ్రి మీకు జ్ఞానం ఇస్తున్నారు. తర్వాత మనం జ్ఞానం నుండి కూడా భిన్నంగా విజ్ఞానము అనగా మన ఇల్లైన శాంతిధామానికి వెళ్ళిపోతాము. దానిని జ్ఞానమని గాని భక్తి అని గాని అనరు. దానిని విజ్ఞానము అని అంటారు. జ్ఞానానికి అతీతంగా శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి జ్ఞానంను ఎక్కడ కొరకు ఇస్తున్నారు? భవిష్య నూతన ప్రపంచం కొరకు ఇస్తున్నారు. నూతన ప్రపంచానికి వెళ్ళాలి అంటే మొదట ఇంటికి తప్పకుండా వెళ్తారు. ముక్తిధామానికి వెళ్ళాలి. ఆత్మలు ఎక్కడ నివసిస్తాయో అక్కడకు తప్పకుండా వెళ్తారు కదా. ఈ కొత్త కొత్త విషయాలు మీరు మాత్రమే వింటున్నారు. ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఆత్మలమైన మనమంతా ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లలము. ఆత్మీక పిల్లలకు తప్పకుండా ఆత్మీక తండ్రి ఉండాలి. ఆత్మీక తండ్రి మరియు ఆత్మీక పిల్లలు. ఆత్మీక పిల్లలకు ఒక్కరే ఆత్మీక తండ్రి. వారు వచ్చి జ్ఞానం ఇస్తున్నారు. తండ్రి ఎలా వస్తారో అది కూడా అర్థం చేయించారు. తండ్రి చెప్తున్నారు, నేను కూడా ప్రకృతిని ధరించవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా విన్నదే విన్నట్లు. తండ్రితో తప్ప మరెవ్వరితోనూ వినరాదు. పిల్లలు విని మిగిలిన సోదరులకు వినిపిస్తారు. ఎంతో కొంత తప్పకుండా వినిపిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రిని స్మృతి చేయండి. ఎందుకంటే వారే పతిత పావనులు. బుద్ధి అక్కడకు వెళ్ళిపోతుంది. పిల్లలకు అర్థం చేయిస్తే తెలుసుకుంటారు. ఎందుకంటే మొదట బుద్ధిహీనులుగా ఉండేవారు. భక్తి మార్గంలో అజ్ఞానులుగా ఉన్నప్పుడు రావణుని పంజాలో చిక్కుకుని ఏం చేస్తూ వచ్చారు? ఎంత అసహ్యమైన వారిగా తయారైపోయారు. మద్యం తాగటం వలన ఎలా తయారవుతారు? మద్యము చెడు అలవాట్లను ఇంకా వ్యాపింపచేస్తుంది. ఇప్పుడు బేహద్దు తండ్రి నుండి ఆస్తి తీసుకోవాలని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. కల్పకల్పం తీసుకుంటూ వచ్చారు. అలా తీసుకునేందుకు దైవీ గుణాలు కూడా తప్పకుండా ధారణ చేయాలి. కృష్ణుని దైవీ గుణాలకు ఎంత మహిమ ఉంది. వైకుంఠానికి యజమాని ఎంత మధురమైన వాడు. ఇప్పుడు కృష్ణుని వంశమని అన్నారు. విష్ణు వంశం లేక లక్ష్మీనారాయణల వంశమని అంటారు. సత్యుగ రాజధాని వంశంను తండ్రియే స్థాపన చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఈ చిత్రాలు మొదలైనవి లేకున్నా ఇతరులకు అర్థం చేయించగలరు.
ఇప్పుడు మందిరాలు చాలా తయారవుతూ ఉంటాయి. ఎవరిలో జ్ఞానం ఉందో వాళ్ళు ఇతరులకు కూడా కళ్యాణం చేసేందుకు, తమ సమానంగా తయారు చేసేందుకు పరిగెడుతూ ఉంటారు. మేము ఎంతమందికి జ్ఞానం వినిపించామని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. కొంతమందికి జ్ఞానబాణం తగులుతుంది. భీష్మ పితామహుడు మొదలైన వారు కూడా కుమారీలు మాకు జ్ఞానబాణం వేశారని అన్నారు కదా. వీరందరూ పవిత్ర కుమారీలు అనగా పిల్లలు. మీరందరూ పిల్లలే. అందుకే బ్రహ్మ సంతానమైన మేమందరము బ్రహ్మ కుమారీలము, సోదర సోదరులము అని అంటారు. ఇది పవిత్రమైన సంబంధం. అందరూ దత్తత తీసుకోబడిన పిల్లలే. తండ్రి దత్తత తీసుకున్నారు. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకున్నారు. వాస్తవానికి దత్తత అని కూడా అన్నారు. అందరూ శివబాబా పిల్లలే. అందరూ నన్ను శివబాబా రండి అని పిలుస్తారు. అయితే జ్ఞానం కొద్దిగా కూడా లేదు. ఆత్మలన్నీ శరీరాలను ధరించి పాత్రను అభినయిస్తున్నాయి. కనుక శివబాబా కూడా తప్పకుండా శరీరం ద్వారానే పాత్రను అభినయిస్తారు కదా. శివబాబా పాత్ర చేయకుంటే వారు దేనికి ఉపయోగపడరు. వారికి విలువే ఉండదు. ప్రపంచం అంతటికి సద్గతి కలుగచేసినప్పుడే వారి మహిమను భక్తి మార్గంలో గానం చేస్తారు. సద్గతి కలిగిన తర్వాత తండ్రిని స్మృతి చేసే అవసరమే ఉండదు. వారు కేవలం గాడ్ ఫాదర్ అని అంటారు. టీచర్ అదృశ్యమైపోతాడు. పరంపిత పరమాత్మ పావనంగా చేసేవారని కేవలం మాట వరుసకు అంటారు. వారు సద్గతిని ఇచ్చేవారని కూడా అన్నారు. భలే సర్వుల సద్గతి దాత ఒక్కరే అని వారి మహిమలో వస్తుంది. కానీ అర్థం తెలియకుండా అనేస్తారు. ఇప్పుడు మీరు ఏం చెప్పినా అర్థసహితంగా చెప్తారు. రాత్రి అయినా భక్తి వేరని, పగలైన జ్ఞానం వేరని మీరు అర్థం చేసుకున్నారు. పగలుకు కూడా ఇంత సమయం అని, అలాగే భక్తి కూడా ఇంత సమయం అని ఉంటుంది. ఇది అనంతమైన విషయం. పిల్లలైన మీకు బేహద్ జ్ఞానం లభించింది. పగలు అర్ధకల్పం, రాత్రి అర్ధకల్పం. తండ్రి చెప్తున్నారు, నేను రాత్రిని పగలుగా చేసేందుకు వస్తాను. అర్ధకల్పం రావణ రాజ్యమని, అందులో అనేక రకాలైన దుఃఖములు ఉన్నాయని మీకు తెలుసు. తండ్రి మళ్ళీ నూతన ప్రపంచాన్ని స్థాపన చేసినప్పుడు అందులో సుఖమే సుఖం లభిస్తుంది. అందుకే ఇది సుఖదుఖముల నాటకం అని కూడా అంటారు. సుఖము అనగా రాముడు, దుఃఖము అనగా రావణుడు. రావణునిపై విజయం పొందుతారు. మళ్ళీ రామరాజ్యం వస్తుంది. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణుడు రామరాజ్యంపై విజయం పొంది రాజ్యపాలన చేస్తాడు. ఇప్పుడు మీరు మాయపై విజయం పొందుతారు. ప్రతి అక్షరాన్ని మీరు అర్థసహితంగా మాట్లాడతారు. ఇది మీ ఈశ్వర్య భాష. ఇది ఇతరులెవ్వరికీ అర్థం కాదు. ఈశ్వరుడు ఎలా మాట్లాడతారో ఎవ్వరికీ తెలియదు. ఇది గాడ్ ఫాదర్ భాష అని మీకు తెలుసు. ఎందుకంటే గాడ్ ఫాదర్ జ్ఞానసాగర్లు. వారు జ్ఞానసాగర్లు అని, నాలెడ్జ్ఫుల్ అని మహిమ కూడా చేయబడతారు. కనుక వారు తప్పకుండా ఎవరికైనా జ్ఞానం ఇస్తారు కదా. బాబా జ్ఞానం ఎలా ఇస్తారో ఇప్పుడు మీకు తెలుసు. వారు తమ పరిచయంను కూడా ఇస్తారు. అంతేకాక సృష్టి చక్ర జ్ఞానంను కూడా ఇస్తారు. ఆ జ్ఞానం తీసుకున్నందువలన మనం చక్రవర్తి రాజులుగా అవుతాము. ఇది స్వదర్శన చక్రం కదా. దీనిని స్మృతి చేయటం వలన మన పాపాలన్నీ సమాప్తమైపోతాయి. ఇది అహింసక చక్రంను స్మృతి చేయటం. వారు చూపే చక్రం హింసక చక్రం, తలలు తెంచే చక్రం. అజ్ఞాన మానవులు ఒకరి తలలు ఒకరు నరుక్కుంటూ ఉంటారు. మీరు ఈ స్వదర్శన చక్రంను తెలుసుకోవటం వలన చక్రవర్తి పదవిని పొందుతారు. కామం మహాశత్రు. దీనివలన ఆది మధ్య అంతాల దుఃఖం లభిస్తుంది. అది దుఃఖంనిచ్చే చక్రం. మీకు తండ్రి ఈ చక్ర జ్ఞానంను అర్థం చేయిస్తున్నారు. స్వదర్శన చక్రధారులుగా చేస్తారు. శాస్త్రాల్లో అయితే దీనిని గురించి ఎన్నో కథలు తయారు చేశారు. ఇప్పుడు మీరు అవన్నీ మర్చిపోవలసి వస్తుంది. కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఎందుకంటే తండ్రి ద్వారా మాత్రమే మీరు స్వర్గ వారసత్వంను తీసుకుంటారు. తండ్రిని స్మృతి చేయాలి, వారసత్వం తీసుకోవాలి. ఎంత సులభం! బేహద్దు తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. కనుక వారసత్వం తీసుకునేందుకు స్మృతి చేస్తారు. ఇదే మన్మనాభవ మధ్యాజీ భవ.
తండ్రిని వారసత్వంను స్మృతి చేస్తే పిల్లలకు ఖుషి పాదరసం మీటర్ పైకి ఎక్కి ఉండాలి. మనం అనంతమైన తండ్రి పిల్లలము. మన తండ్రి స్వర్గస్థాపన చేస్తారు. మనము దానికి యజమానులుగా ఉండేవారము. ఇప్పుడు మళ్ళీ తప్పకుండా అవుతాము. మళ్ళీ మీరే నరకవాసులుగా అయ్యారు. సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. భక్తి మార్గంలో కూడా మనమే వచ్చాము. చక్రము ఆల్రౌండ్గా చుట్టి వచ్చాము. భారత్వాసులైన మనమే సూర్యవంశీలుగా ఉండేవారము. తర్వాత చంద్రవంశీలుగా, వైశ్యవంశీలుగా అవుతూ క్రింద పడిపోయాము. భారతవాసులైన మనమే దేవీ దేవతలుగా ఉండేవారము. తర్వాత మనమే క్రిందకు దిగజారాము. ఇప్పుడు మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. వామ మార్గంలో వెళ్ళి ఎంత చీచీగా తయారైపోతారు. మందిరంలో కూడా ఇటువంటి చీచీ చిత్రాలను తయారు చేసి ఉన్నారు. ఇంతకుముందు గడియారాల్లో కూడా ఇటువంటి చిత్రాలను తయారు చేసేవారు. మనమెంత పుష్ప సమానంగా ఉండేవారమో, మనమే పునర్జన్మలు తీసుకుంటూ ఎంత చీచీగా తయారైనామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వీరు సత్యుగ అధిపతులుగా ఉన్నప్పుడు ఎంతో దైవీ గుణాలు కలిగిన దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు అసురీ గుణాలు కలవారిగా అయ్యారు. ఇతర ఏ వ్యత్యాసమూ లేదు. తోక కలిగిన లేక తొండము కలిగిన మనుషులు ఉండరు. కేవలం ఇవి దేవతల గుర్తులు. పోతే స్వర్గము ప్రాయలోపం అయిపోయి ఈ చిత్రాలు గుర్తుగా మిగిలి ఉన్నాయి. చంద్రవంశీలు గుర్తు కూడా ఉంది. ఇప్పుడు మీరు మాయపై విజయం పొందేందుకు యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తూ చేస్తూ ఫెయిల్ అయిన దానికి గుర్తుగా బాణము చూపించారు. భారతవాసులు వాస్తవానికి దేవీ దేవత వంశస్థులు, లేకుంటే ఏ వంశం వారిగా లెక్కింపబడాలి. కానీ భారతవాసులకు తమ వంశం గురించి తెలియనందున స్వయాన్ని హిందువులు అని చెప్పుకుంటారు. లేకుంటే వాస్తవానికి మీది ఒకే వంశం. భారతదేశంలో అందరూ దేవీ దేవత వంశం వారు. దీనిని బేహద్ తండ్రే స్థాపన చేస్తారు. భారతదేశపు శాస్త్రం కూడా ఒకటే. దైవీ వంశం స్థాపన జరుగుతుంది. తర్వాత అదే భిన్న భిన్న కొమ్మలుగా విభజనం అయిపోతుంది. తండ్రి దేవీ దేవతా ధర్మంను స్థాపిస్తారు. ముఖ్యమైనవి 4 ధర్మాలు. దేవీ దేవతా ధర్మమే పునాది. వాస్తవానికి అందరూ ముక్తిధామంలోనే ఉండేవారు. తర్వాత మీరు మీ దేవీ దేవతా ధర్మపు విభాగంలోనికి వెళ్ళిపోతారు. భారతదేశంలోనే ఒకే ఒక ధర్మం ఉండేది. ఇతర ధర్మాలు ఏవీ లేవు. మీరు వాస్తవానికి దేవతా ధర్మానికి చెందినవారు. తర్వాత డ్రామా ప్లాన్ అనుసారంగా ఇతర ధర్మాలు వెలువడ్డాయి. భారతదేశపు వాస్తవిక ధర్మం దేవీ దేవతా ధర్మం. దానిని స్థాపించేవారు స్వయంగా తండ్రియే. తర్వాత కొత్త కొత్త ఆకులు వెలువడతాయి. ఇదంతా ఈశ్వర్య వృక్షం. నేను ఈ వృక్షానికి బీజరూపంను అని తండ్రి చెప్తున్నారు. ఇది పునాది. తర్వాత దీని నుండి అనేక కొమ్మరెమ్మలు వెలువడతాయి. ముఖ్యమైన విషయం, ఆత్మలైన మనమందరం సోదరులము. సర్వాత్మల తండ్రి ఒక్కరే. వారినే అందరూ స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఈ కనుల ద్వారా మీరు ఏమేం చూస్తున్నారో అదంతా మర్చిపోవాలి. ఇది బేహద్ వైరాగ్యం. వారిది హద్దులోని వైరాగ్యం. కేవలం ఇల్లు వాకిళ్ళుపై వైరాగ్యం వస్తుంది. మీకు ఈ పూర్తి పాత ప్రపంచంపై వైరాగ్యం ఉంది. భక్తి తర్వాత పాత ప్రపంచంపై వైరాగ్యం. తర్వాత వయా శాంతిధామం ద్వారా నూతన ప్రపంచంలోకి వెళ్తాము. తండ్రి కూడా చెప్తున్నారు, ఈ పాత ప్రపంచం భస్మం అవనున్నది. ఈ పాత ప్రపంచంపై ఇప్పుడు మనసు ఉంచరాదు. అర్హులయ్యేంత వరకు ఇక్కడే ఉండాలి. లెక్కాచారమునంతా చుక్తూ చేసుకోవాలి. మీరు అర్ధకల్పం కొరకు సుఖంను జమ చేసుకుంటారు. దాని పేరే శాంతిధామం, సుఖధామం. మొదట సుఖం ఉంటుంది, తర్వాత దుఃఖం ఉంటుంది. తండ్రి అర్థం చేస్తున్నారు, పైనుండి ఏవైతే కొత్త కొత్త ఆత్మలు వస్తున్నాయో, ఉదాహరణకు క్రీస్తు ఆత్మ వచ్చింది. వారికి మొదటే దుఃఖం కలగదు. ఈ ఆటలో మొదట సుఖం తర్వాతే దుఃఖం. కొత్త కొత్తగా వచ్చేవారు సతోప్రధానంగా ఉంటారు. ఎలాగైతే మీకు సుఖం మోతాదు ఎక్కువగా ఉందో అలా వారికి దుఃఖం మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ బుద్ధితో చేయవలసిన పనులు. తండ్రి ఆత్మలకు కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వారు తర్వాత ఇతర ఆత్మలకు అర్థం చేయిస్తారు.
తండ్రి చెప్తున్నారు, నేను ఈ శరీరాన్ని ధరించాను. అనేక జన్మల అంతిమంలో అనగా తమోప్రధాన శరీరంలో నేను ప్రవేశిస్తాను. తర్వాత అతనే మొదటి నెంబర్గా అవుతాడు. ఫస్ట్ సో లాస్ట్, లాస్ట్ సో ఫస్ట్. ఇది కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. ఫస్ట్ తర్వాత ఎవరు? మమ్మ గారి పాత్ర ఉండాలి. ఆమె అనేక మందికి శిక్షణ ఇచ్చారు. తర్వాత పిల్లలైన మీలో నెంబర్ వారుగా అనేక మందికి శిక్షణ ఇచ్చేవారు, చదివించేవారు ఉన్నారు. చదువుకునేవారు కూడా ప్రయత్నించి మీకంటే ఉన్నతంగా వెళ్ళిపోతారు. అనేక సేవా కేంద్రాల్లో చదివించే టీచర్ కంటే ఉన్నతంగా అయ్యేవారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ గమనింపబడతారు. అందరి నడవడికల ద్వారా అర్థమవుతుంది కదా. కొందరినైతే మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకుని సమాప్తం చేసేస్తుంది. వికారాల్లో పడిపోతారు. పోను పోను మీరు చాలామందిని గురించి వింటూ ఉంటారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. వీరు మాకు జ్ఞానం ఇస్తూ ఉండేవారు, వీరు ఎలా వెళ్ళిపోయారు? పవిత్రం అవ్వమని మాకు చెప్పి స్వయం చీచీగా అయిపోయారు. తప్పకుండా అర్థం చేసుకుంటారు కదా. చాలా చీచీగా అయిపోతారు. బాబా చెప్తున్నారు, పెద్ద పెద్ద మహారథులను కూడా మాయ జోరుగా ఇబ్బంది పెడుతుంది. మీరు ఎలాగైతే మాయను ఎదిరించి విజయులుగా అవుతారో అలా మాయ కూడా మిమ్మల్ని సతాయిస్తుంది. తండ్రి ఎంతెంత మంచి మంచి ఫస్ట్ క్లాస్ అయినా రమణీకమైన పేర్లు కూడా ఉంచారు. కానీ ఓహో మాయ ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, పారిపోతారు, క్రింద పడిపోతారు. మాయ చాలా శక్తిశాలి కనుక పిల్లలు చాలా జాగరూకులుగా ఉండాలి. యుద్ధ మైదానం కదా. మాయతో మీకు ఎంత పెద్ద యుద్ధం జరుగుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇక్కడే అన్ని లెక్కాచారాలు సమాప్తం చేసుకుని అర్థకల్పం కొరకు సుఖం జమ చేసుకోవాలి. ఈ పాత ప్రపంచంపై ఇప్పుడు మనసు ఉంచరాదు. ఈ కనులకు ఏమేం కనిపిస్తోందో అదంతా మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, మాయ చాలా ప్రబలమైనది కావున దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువులో గ్యాలప్ చేసి ముందుకు వెళ్ళాలి. ఒక్క తండ్రి ద్వారానే వినాలి. విన్నదాన్ని ఇతరులకు వినిపించాలి. వరదానము, బేహద్దు దృష్టి, వృత్తి మరియు స్థితి ద్వారా అందరికీ ప్రియంగా అయ్యే డబల్ లైట్ ఫరిస్తా భవ. ఫరిస్తాలు అందరికీ చాలా ప్రియమనిపిస్తారు. ఎందుకంటే ఫరిస్తాలు కేవలం ఒకరిద్దరికే కాదు, అందరికీ చెందిన వారిగా ఉంటారు. బేహద్ దృష్టి, వృత్తి మరియు బేహద్ స్థితి కలిగిన ఫరిస్తాలు సర్వాత్మలకు పరమాత్మ సందేశంనిచ్చే సందేశవాహకులు. ఫరిస్తా అనగా డబల్ లైట్. అందరి సంబంధాన్ని ఒక్క తండ్రితోనే జోడింపచేసేవారు. దేహము మరియు దేహ సంబంధాల నుండి భిన్నంగా ఉండేవారు. స్వయాన్ని మరియు సర్వులను తన నడవడిక మరియు ముఖం ద్వారా తండ్రి సమానంగా చేయువారు. అందరి పట్ల కళ్యాణకారులు. ఇటువంటి ఫరిస్తాలే అందరికీ ప్రియమైనవారు. స్లోగన్, ఎప్పుడైతే మీ ముఖం ద్వారా తండ్రి వ్యక్తిత్వం కనిపిస్తుందో అప్పుడు సమాప్తమైపోతుంది. అచ్చా, ఓం శాంతి.